सभी का खैर मकदम है। बोधन टाउन में आज सब कलेक्टर ऑफिस के सामने NPRD निजामा जिला कमेटी की जानिब से एक रोज़ा भूख हड़ताल मुनक्किद की गई। रियासती कमेटी के कॉल पर सुबह 10 बजे से शाम 4 बजे तक जारी इस एहतजाज में बड़ी तादाद में माजूर अफराद, बेवाएँ और बुजुर्ग शरीक थे। इस मौके पर जिला जनरल सेक्रेटरी गंगाधर ने कहा कि रियासती हुकूमत इंतखाबात में किए गए वादों को निभाने में नाकाम रही, इसलिए आज रियासत भर में ये एहतजाज मुनज़्ज़म किया जा रहा है। उन्होंने मुतालबा किया कि पेंशन की रकम बुजुर्गों बेवाओं के लिए 2016 रुपये से बढ़ाकर 4016, जबकि माजरीन के लिए 4016 रुपये से बढ़ाकर 6016 रुपये की जाए। साथ ही मरकजी हुकूमत माजरीन को दी जाने वाली 300 रुपये की इमदाद को बढ़ाकर 5000 रुपये करे। रियासत और मरकज़ मिलकर हर माह 11000 रुपये पेंशन फराहम करे। मज़ीद ये कि हर माजूर को अंत्योदय राशन कार्ड फराहम किया जाए। इंदिरा हाउसिंग स्कीम के तहत रियासती हुकूमत 5 लाख और मरकज़ी हुकूमत 5 लाख मिलाकर कुल 10 लाख रुपये घर की तामीर के लिए दिए जाएं। गंगाधर ने इंतबाह दिया कि अगर इन मुतालबात को पूरा ना किया गया तो आने वाले बल्दियाती इंतखाबात में माजरीन, बुजुर्ग और बेवाएँ मरकज़ और रियासती हुकूमत को सबक सिखाएंगी। इस एहतजाजी प्रोग्राम में ज़िला सदर गायनी रामलू, नायब सदर शेख नज़ीर, नायब सदर भानु, ज्वाइंट सेक्रेटरी लक्ष्मी समेत मुतादिद कायदीन और कमेटी के अरकान मौजूद थे। हక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి, నిజామాబాద్ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు అందరూ కూడా బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నాం। దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది। ఎన్నికలకు ముందు వికలాంగులందరం ధర్నాలు, పోరాటాలు టీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్నప్పుడు మా టెంట్ల దగ్గరికి వచ్చి మాకు హామీ ఇచ్చిండ్రు, మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన వెంటనే వికలాంగులకు 4000 నుంచి 6000కు చేస్తామని, వృద్ధులకు వితంతులకు 2000 నుంచి 4000కు పెంచుతామని హామీ ఇచ్చిర్రు। అట్లాగే కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా 300 మాత్రమే పెన్షన్ ఇస్తుంది, ఈ 300ని 5000కు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం 6000 ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి నెలకు 11000 పెన్షన్ ఇవ్వాలని, వృద్ధులకు వితంతులకు 4000 పెన్షన్ ఇవ్వాలని, అందరికీ వికలాంగులందరికీ అంత్యోదయ రేషన్ కార్డులు ఇవ్వాలని, కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని, అనేక మంది ఇప్పటికే దరఖాస్తులు పెట్టుకొని సంవత్సరాన్ని అయిపోతుంది, మాకు వెహికల్స్ ఇస్తామని ఇప్పటికి వెహికల్స్ ఇవ్వలేదు, అందరికీ బ్యాటరీ మోటార్లు, సైకిల్ మోటార్లు ఇస్తామన్నారు, వాటిని ఇవ్వాలి। అట్లాగే అనేక మంది ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకు కూడా కొత్తగా పెన్షన్లు రాలేదు, వాళ్ళకి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి। అట్లాగే లోన్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని సుమారు సంవత్సరం అవుతుంది, మాకు లోన్లు ఇవ్వలేదు, ఆ లోన్లను త్వరగా ఇచ్చేయాలా। వీటితో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వికలాంగుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నది, ఇది సరియైన పద్ధతి కాదు। 2 ప్రభుత్వాలు వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు మోసం చేసే ప్రయత్నం చేస్తుంది। అయ్యా, మీరు అధికారంలోకి వచ్చిన బీజేపీ 10 సంవత్సరాలు అయిపోతుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ 2 సంవత్సరాలు అవుతుంది, మీరు ఖచ్చితంగా మా వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయాలా। లేని పక్షంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులమంతా ఐక్యమై పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాము। రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా వికలాంగులు, వృద్ధులు, వితంతుల తడాఖా ఏందో మీ 2 పార్టీలకు చూపెడతాం, మా సమస్యలు పరిష్కారం చేయకపోతాయని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక NPRD తరఫున హెచ్చరిస్తున్నాం 2 ప్రభుత్వాలకు।